యేసుక్రీస్తునాథుని దివ్య కారుణ్యముచే మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, అది 1994 నవంబర్ 19వ తారీఖున యథార్థముగా జరిగిన సంఘటన. ఒక చిన్నారి బిడ్డ తన చేతులు పైకెత్తి కన్నీటి పర్యాంతమునతో వారి యొక్క తల్లిదండ్రులు సఖ్యత పడాలని, వారు ప్రేమానురాగమును కలిగి ఉండాలని, అదే విధముగా ఏ కుటుంబాలు అయితే తల్లిదండ్రులు ప్రేమను నోచుకోలేక చిన్నారి బిడ్డలు బాధపడుచున్నారో వారందరి కోసము ఆ యొక్క చిన్నారి బిడ్డ కన్నీటి పర్యాంతమై ప్రార్థించినప్పుడు ఆ యొక్క తండ్రి ఆ యొక్క చిన్నారి బిడ్డ ప్రార్థనను గమనిస్తూ ఆలకిస్తూ తాను హృదయము చలించిపోయి తన భార్య వద్దకు వెళ్ళి తాను సఖ్యతపడి మన్నింపు కోరి వారిరువురు సంతోషంగా కలిసి ఆ యొక్క చిన్నారి బిడ్డ వద్దకు వచ్చి, మేమిద్దరము సఖ్యత పడ్డాము, నీవు బాధపడకు, మేము ఇంక నుంచి ఎప్పుడూ గొడవ పడము అని చెప్పి తండ్రి తల్లి ఇద్దరూ కలిసి చిన్నారి బిడ్డకు ప్రమాణం చేస్తున్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఈనాటి సువిశేషం మనం గమనించినట్లయితే యోహాను శుభవార్త 17వ అధ్యాయము వచనములు 20 నుండి 26 వరకు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నది ఏమనగా, యేసుక్రీస్తు ప్రభు తండ్రి దేవుని యొద్ద ప్రార్థించుచున్నాడు. తన యొక్క అపోస్తులకు ప్రేమను, కరుణను, జాలిని, అదేవిధముగా ధైర్యమును ప్రసాదించమని చెప్పి, ఏ విధముగా అయితే తండ్రి కుమారుడు ఐక్యమై ఉన్నారో అట్టి ఐక్యతను అపోస్తులకి కావచ్చు, మరియు ఎవరైతే యేసుక్రీస్తును అందు విశ్వాసమును కనబరుచుచున్నారో వారందరి కోసము యేసుక్రీస్తు ప్రభు తండ్రి దేవుణ్ణి ఈ విధముగా ప్రార్థించడం మనం గమనించవచ్చు. ప్రియా సహోదరులారా, మరి మన వంతు బాధ్యత ఏమి అని అంటే, మనము కూడా ఎన్నో సందర్భాలు మానవ ఆలోచనలతో మనము ఎదుటి వారి మీద కోపము కావచ్చు, ఈర్ష్య కావచ్చు, పగ కావచ్చు, క్రోధము కావచ్చు, మన యొక్క సహోదరుల పట్ల దూరముగా ఉంటున్నాం. మరి అటు విధముగా కాకుండా యేసుక్రీస్తు ప్రభు తండ్రి దేవునితో ఈ విధముగా ప్రార్థిస్తున్నాడు. నా యొక్క అపోస్తులకు మరియు విశ్వసించు ప్రతి ఒక్క విశ్వాసునికి ఓర్పును, శాంతిని, సమాధానమును, సఖ్యతను ప్రసాదించమని చెప్పి ప్రార్థిస్తున్నారు. అట్టి రీతిలో మనము కూడా మన్నింపు దయచేస్తూ మన ఇరుగు పొరుగు వారి కోసము ప్రార్థించమని ఈనాటి సువిశేషం మనందరినీ ఆహ్వానిస్తుంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ సహాయమును మనమందరము అర్థిస్తూ ఒకరినొకరు ధైర్యమును, ప్రోత్సాహమును కలిగి జీవించులాగున ప్రార్థించుకుందాం. ఆమేన్.